శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడడానికి అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. రైతులు పంట పండించుడు ఒకెత్తైతే దాన్ని అమ్ముకునుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నదోళ్ళ పరిస్థితి. బార్దం దొరికితే లారీలొత్తలేవు, లారీలొత్తే హమాలీలు దొరుకుతలేరు. దీంతోని కళ్ళాలల్లా ఎక్కడి కుప్పలక్కడనే రోజులు నెలల కమానం నిలుగుతున్నాయి. రాష్ట్రం అంతటా గిదే పరిస్థితి ఉన్నదని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఓ దిక్కు రైతులు గింత గోసపడుతుంటే తిప్పలు తీరవాల్సిన అధికారుల నిర్లక్ష్యం చూడుండ్రోల్లా ఎట్లున్నదో. బార్దాన్ సంచులు కుప్పలు తెప్పలుగా ఎట్లా వాడున్నాయో చూస్తున్నారు అనులా. ఓ దిక్కు బార్దాన్ దొరకక రైతులు అరిగోస వాడుతున్నారు. కానీ ఇక్కడనేమో అక్కడికి రాకుండా అడ్డగోలుగా పడేసిరు బార్దాన్ సంచులను. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముచ్చటిది. సివిల్ సప్లై అధికారుల పనితనానికి నిలువెత్తు నిదర్శనం ఇట్లా వాడి ఉన్నాయి ఈ సంచులే. మొక్కజొన్న రైతులు గోనె సంచుల కోసం అల్లాడుతుంటే ఈ మార్కెట్ యార్డులున్న గోదాముల మాత్రం లక్షల సంచులను ఉత్తగానే ఆగం మీద పడేసిర్రు. దీంతోని చాలా వరకు సంచులు సీకు పట్టిపోయినాయి. అధికారులు బాధ్యత లేకుండా పనిచేస్తుట్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని కోపానికి రావట్టిరు రైతన్నలు. నెల రోజుల బట్టి మక్కలు కాంట పెడదామని వేచి చూడగా మాకు బారుదాన్ని ఇవ్వడం లేదు, మక్కల కాంట స్టార్ట్ చేయడం లేదు. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల విలువ చేసే బారుదాన్ని తీసి పక్కకు పడేసారు. 30 రూపాయలు ఒక సంచి పెట్టి మేము కొనుక్కొని వస్తే కూడా అన్లోడ్ చేయడానికి వారం రోజులు పట్టింది. ఈ బారుదాన్ని అంతా రైతులకు ఇస్తే ఇప్పటి 10-15 రోజుల కిందనే మొత్తం మక్కలు కాలైపోతుండే ఈ రైతులకు లాభం జరుగుతుండే. ఇప్పుడు అట్టిగా గవర్నమెంట్ సొమ్మును మొత్తం ఈ వ్యవస్థ కరెక్ట్ అయ్యాక దీని అంతా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకత్వం మొత్తం నాశనం చేస్తుంది. దీన్ని ఇప్పటికైనా ఆలోచించి ఏమన్నా అగ్రికల్చర్ పనులు చేయాలని మా వాదన. రైతులు గింత గోస పడుతున్నా అధికారులు పట్టించుకోకుండా 2-3 లక్షల బార్దాన్ సంచులు వేస్ట్ చేసిరని గరానికి వచ్చిర్రు రైతన్నలు. ఇప్పుడు కూడా ఈ ముచ్చట బయటికి రాకపోవు కావచ్చు గాని మొక్కజొన్నలు దిగుమతి చేసుకునేందుకు జాగా కోసం చూస్తే ఆ మార్కెట్ యార్డులున్న బార్దాన్ సంచుల భాగోతం బయటపడ్డది. దీంతో వీటిని వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సారు అధికారులకు ఆర్డర్ వేసిండు. జేసీబీతోని గోదాములు ఉన్న సంచులన్నీ బయటేసిర్రు. కాకుంటే ఇట్లా బయట వారేసిన సంచులల్లా దగ్గర 10,000 సంచుల దాకా మంచి సంచులు కూడా ఉన్నాయని అంటున్నారు. అక్కడికి పోయి చూసినారా ఇతన్నాలు. బారదాన్ని కొనుకొసుకున్నాం, సుత్తిని కొనుకొసుకున్నాం. బారదాన్ని కూడా బయట వేసారు. అది ఇస్తే మేము నింపుకుందాం టెస్ట్ చేసారు. అది పైసలు పెట్టి కొనుకొచ్చినా నేను బారదాన్ని 65 సంవత్సరాలు అయినాయి. 65 సంవత్సరాలు కొనుకొచ్చి బారదాన్ని నింపిన నేనే. బారదాన్ని అట్టిగా ఖరాబ్ చేసారు, కొనుకొచ్చి నేను చేసిన. సంచుల కోసానికి పెద్దపల్లి, కరీంనగర్, జమ్మికుంట, హన్మకొండ దాకా తిరిగినాం. ఒక్కో సంచిని 30 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం. కానీ అధికారులేమో ఇక్కడ సంచులు మొత్తం వేస్ట్ చేసిర్రు. గింత నిర్లక్ష్యంగా ఉంటారా? రైతులు గింత గోసపడుతున్నా వాళ్ళకి పట్టింపు లేదని ఫైర్ అవుతున్నారు. గోదాములా ఏమున్నాయి ఏం లేవనే సోయి కూడా లేకుండా ఎట్లా నౌకరు చేస్తున్నారు ఏం కథ అని మస్తు ఫైర్ అవుతున్నారు రైతన్నలు. మరి దీని గురించి సివిల్ సప్లై అధికారులు ఏం చెప్తారో గాని మరి పెద్దసార్లు మోక మీద ఏం జరుగుతున్నది అనేది మంచిగా చూసుకోండి. లేకుంటే ఇగో ఇసొంటి వార్తలే ఇంకిని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఆంధ్ర సీఎం కమ్ టీడీపీ పెబ్బ చంద్రబాబు సారు మహానాడు పేరు మీద కార్యకర్తలకు జోష్ వచ్చే తీరు మీటింగ్ పెట్టిండు కదా. ఇక మీటింగ్ లా బ్రీఫ్డ్ మీ తమ్ముళ్ళు అనుకుంటా ఇప్పటిదాకా ఎవ్వరు పెట్టని మీటింగ్ పెట్టినామని స్పీచ్ దంచిండు. అట్లనే పంకపాటలది గొడ్డలిపాటి మల్లో తాప ఏలువడిలకు రానే రాదని ఒక తీరుగా చెప్తుంటే ఆంధ్ర దిక్కు కొందరు మహిళకలు మహానాడుకు మల్లో తాప రానే రామని అంటున్నారు. మరి గట్లెందుకు అంటున్నారు? వాళ్ళకు వచ్చిన తిప్పలేందో వార్చుకుందాం పాండ్రోల్లా. ఓబలు కాకిరి బీకిరి అందరు ఒకటే పారి వదిలితే ఏం సమజ్ అవుతుంది మాకు? ఒక్కరు చెప్పరాదుండ్రి. ఒక్క మహానాడు మీటింగ్ అయితే ఏమిస్తామన్నారు? ఏం చెప్పిండ్రు అసలు? హారరే పెద్ద పరేషానే వచ్చింది కదా వాళ్ళకు. ఇయ్యకున్నా మంచిదే గాని ఇత్తమని చెప్పి ఇయ్యకుంటే ఊకుంటారా చెప్పుండ్రి. నిగ్గదీసి అడుగుతారు, నిలబెట్టిగా అడుగుతారు. దునియాలనే ఏ పార్టీ పెట్టని తీర్లా కార్యకర్తల మీటింగ్ పెట్టి జోర్దార్ తిండి పెట్టి టీడీపీ పతారాను దునియాకు ఎరిగేటట్టు ఎవ్వలు చేయని ఆలోచనలు చంద్రబాబు సారు చేస్తుంటే నడుమొళ్ళు తినే కంచంలో మన్ను పోసినట్టే చేస్తున్నారు కదా. వైఎస్ఆర్ కడప జిల్లా దిక్కున్న బద్వేల్ కాడ మహిళక్కలకు షీరే సారే పెడతామని మీటింగ్ కు పిలిచిండట అటు దిక్కు తెలుగు తమ్ముళ్ళు. కుద్దుగా కూసోని పేర్లు సుతం రాపించుకున్నారట. కానీ ఇంటికి పోయేటప్పుడు చీరలు పెట్టలేదట. ఇక గంతే ఆగ్రహం వచ్చింది ఓపికతోటి బాబుసారు మాటలిన్న అవ్వలకు. పిలిచినోళ్లను గట్టిగా నిలదీసిండ్రు. గిట్టనోళ్లు ఇంటర్నెట్ లో ఏడుస్తే మహానాడులా బాబుసారు ముచ్చట్ల కంటే మస్తుగా వైరల్ కాబట్టినే అవ్వల మాటలు. మరి బాబుసారు కండ్ల పడితే పేదలకు ఇంటింటికి పోయి ఇండ్ల సౌలత్ చేసినట్టు అవ్వలకు పట్టు చీరలు పెట్టి పచ్చపాటలను క్షమించుండ్రని వేడుకుంటాడో
లేకుంటే పాత చంద్రబాబును బయటికి తీసి తోకలు కత్తరిస్తామని వార్నింగ్ ఇస్తారో చూడాలి మరి. తాగుబోతులు చాలా రకాలుంటారోలా. కొందరు మందు తాగిండ్రంటే మనుషులే గారోల్లా మన క్యాలిన్నే ఉండారు, ఆగం చేస్తుంటారు. ఇంకొందరేమో పక్క పొంటాలను వదులుతారు, ఏదేదో ముచ్చట్లు చెప్పుకుంటా బేజకరావ్ చేస్తారు. ఇంకొందరేమో బాధలు చెప్పుకుంటా చిన్నపిల్లగాండ్ల లెక్క ఒక ఏడుపు ఉండదోల్లా పాటలు పాడుకుంటా పక్క పొంటోళ్లను ఖుషి చేస్తుంటారు. అట్లనే కొందరు బగ్గ తాగినాక పచ్చి నిజాలే మాట్లాడుతుంటారోలా. సుక్క లోపలికి పోయినాక కడుపులో దాచిన నిజాలన్నిటినీ బయటికి గక్కుతుంటారు. అట్లా నిజం చెప్పి గీ మందన్న ఎట్లా కంటైండో చూడుండ్రోల్లా. ఫైన్ కడతా జైలుకోతా కానీ మీరు ఏ సైడ్ ఎత్తలేరు కదా. పని చేసుకుని బతుకోవడం మీరు ఏదని చెప్తారు. పెద్దోళ్ళకైతే మంచిగా ఆధారాలు అవును సార్ దొరకాడతారు సార్. ఇబ్బంది దొరకబట్టారు మీరు, ఎందుకంటే అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు, అప్పుడు మీ డిపార్ట్మెంట్ కాదు అప్పుడు. ఓ అన్నా ఎంత దాగినవే పుసుక్కున గంత మాట అంటివి. లోపలికి ఎంత పోయిందో గాని బయటికి నిజాలు బాగానే వెళ్తున్నాయి. ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు కాకిల ముంగట్నే కాకిల గురించి నిజాలు చెప్తావానే నువ్వు. కరీంనగర్ పట్టణంలో ఉన్న తెలంగాణ చౌక్ లో పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యంలో నిజాలు చెప్పి కాకిల మనోభావాలు దెబ్బతినేటట్టు చేసిండు గీ మందన్న. తాగింది ఎంతనో గాని ముందుగాల పోలీసన్న ఆపంగల్నే ఆయాసం మొత్తాంది జర ఆగుండ్రని అన్నాడట. అయినా ఈయనకుంటా నోటి ముంగట పుల్ల పెట్టేటాలకు అన్నకు కోపం షిర్రునొచ్చింది. వచ్చిన కోపం మాటల రూపంలో సిన్సియర్ గా డ్యూటీ చేసిన పోలీసన్నల మీద మాటలు యుద్ధం చేసింది. రావడానికి ఏదో ఎత్తా ఆయన నాశనం దొరకడతారు చేసిన అగో అన్న మాటలు వింటుంటే మొన్న దొరకని దొంగల గురించా ఎట్లా అయితే కావచ్చు గాని కర్ణుని సావుకు సవాలచ్చ కారణాలు అన్నట్టు పోలీసులు ఎవరినన్నా పట్టుకుంటలేరంటే దాని వెనుక అర్థాలు అపార్థాలు పరమార్థాలు షాన్నే ఉంటాయి. కాకుంటే మనకెందుకని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ అట్లనే అనుకొని ఊకుంటారు. కానీ అన్న లోపటున్న మందన్న పాపం ఊకొనట్టున్నాడు. అందుకే ఈ తీర్ల కాకిలను నిగ్గదీసి అడిగిండు. హీరో విలన్ కొట్లాడుకొని కమీడియన్ మీద పడ్డట్టు ఈయన లొల్లి జయంగా సిఐ సారు ట్రాఫిక్ ఎస్ఐ మీద గరానికి రావాల్సి వచ్చింది. ముందుగాల మాట్లాడుతుంటేనే మీటర్ రీడింగ్ లేస్తున్నదని చెప్తూనే ఉన్నాడు ఎస్ఐ సారు. గట్ల కాదు పుల్లబెట్టి రీడింగ్ తీయాలనని సిఐ సారు పట్టుబట్టి ఆఖరుకు మందన్న ముద్దులకెళ్లి మత్తు మీటర్ ఊదిపించిండు. అన్న కోటరేసిండని మీటర్ చూపెట్టింది. అన్న మీద కేసు రాసి కోర్టుకు పిలిపించిండ్రు. కథ సుఖాంతమైంది. ఏ మాట కామాటనే గాని తాగుబోతులు నిజాలు మాట్లాడతారంటే గిదే కావచ్చునోల్లా. అన్న చెప్పింది సుతం వాజిబే ఉంది. మరి సామాన్య మానవులు చాలా మంది ఇట్లనే అనుకుంటారు, అసలోళ్ళను పట్టుకోక కొసరోళ్ళను పట్టుకుంటారని. మరి ఇన్ని తెలిసినే గాని తాగినాక బండి నడపొద్దని తెలియదానే పెద్దన్న? తాగినాక బండి నడపకుంటే ఏమయ్యేది? అసలుకే తాగుకుంటే ఏమయ్యేదే? పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వార్త తెచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడు అరుచుకున్నా పాండ్రి. ఓయ్యా మోతవరి ఏం చేస్తున్నావే? ఏంద్రాల స్కూలు మనకి కర్మ. అసలు మనం ఏ పార్టీలు ఉన్నట్రా? అసలు మనది ఏ పార్టీ అన్నట్రా? అధికారంలో ఉన్న ఆంధ్ర పార్టీలు ఉన్నామా లేకుంటే ఈ చేయి పార్టీలు ఉన్నావురా? ఏంద్రా మనకి దరిద్రం. రాత్రి బాధతోటి ఆపు గుద్ది పనరా, అయినా కూడా గింత కూడా నిద్ర పట్టలే. ఏం చేస్తాం చెప్పు, అంత బాధ అనిపిస్తుంది నాకు. ఇంతకు ఏమైంది పెద్ద మనిషి? ఎందుకు గంతగానం దండి పడుతున్నావు చెప్పు. చెప్పుకునే తట్టున్నదా మా పరిస్థితి? అట్లా అని చెప్పుకోకుండా దాచుకునే తట్టున్నదా? చెప్పుకుంటే ఇజ్జ పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది అన్నట్టున్నది మా పరిస్థితి. అసలు మా పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది? తెలుగు రాష్ట్రాలలో మా చెయ్యి పార్టీకి బద్ద శత్రువులు ఎవరో తలుసుకొని ఇప్పుడు జరుగుతున్నది తెలుసుకొని చూస్తే అసలు మేము ఏం చేయాలో అర్థమైతలేదు అంటున్నాం. ముచ్చటేందో సకా చెప్పరాదు ముసలోడా. నేను చెప్పుడు కాదు కానీ ఈ సంగతి చూడవు పారి. విన్నావా? ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా చెయ్యి పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం అనే పార్టీ పెట్టి మా ఇందిరాగాంధీ మేడం ఓటమికి కారణమైన ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని మా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిళ్ళు. దానికి మా పార్టీ అధినేత మా ముఖ్యమంత్రి రేవంత్ సారు రిబ్బన్ కత్తిరింగ్ చేసేందుకు పోయిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏం వినబడుతుంది?
జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం కంటి నిండా తెలుగుదేశం పచ్చ జెండాలు నికార్సైన చేయిపాటి కార్యకర్త నా సొంటోనికి ఏమనిపిస్తుంది అంత చూస్తే అంటే నీకు పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని పెట్టుడు ఇష్టం లేదా చెప్పు? తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ సార్ అంటే అభిమానం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారే ఎలుక ముద్దాన కానీ ఎన్టీఆర్ సారు కాలం చేసినాక ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేత పట్టిన చంద్రాల సారు ముఖ్యమంత్రిగా ఎన్నేళ్ళు పరిపాలన చేసిండు మరి అప్పుడు ఎందుకో ఈ ఎన్టీఆర్ సార్ విగ్రహాలు పెట్టలేదు ఇప్పుడే రేవంత్ సార్ ఆ ఎన్టీఆర్ సార్ విగ్రహాలు ఎందుకు పెడతాడు సరే పెడితే పెట్టండి మంచిదే సంతోషం మనకు కూడా కానీ మరి అక్కడ మా పార్టీ జెండాలు ఏవి మా రేవంత్ సార్ కు జేజేలు ఏవి అంత చూస్తుంటే ఇక మాకు ఏమనిపించాలి చెప్పు అవును, నీ ఆవేదన నిజమేనే. తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన పనిని మీ చెయ్యి పాటి పెద్ద మనిషి చేసుడు మీకు జర్రంతా కోపమే అనిపిస్తుండొచ్చు. కానీ ఆ సోయి ఎవరికి ఉండాలే మరి? ఆంధ్రాల చంద్రాల సారు అసలు మహానాడు ప్రోగ్రాం పెడితే తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో మినీ మహానాడు ప్రోగ్రాం పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ జెండాలు ఆ జేజేలు చూస్తాంటే ఇది అర పద్ధతి. ఓ పక్కగా గాంధీ భవన్లా గుట్కా ప్యాకెట్లు బీర్ కీసాలతోటి మొత్తం చెత్త అయిపోయింది, అసలు అక్కెర రాకుండా అయిపోయింది, దరిద్రంగా ఉన్నది అని చెప్పేసి టీవీలో ఇజ్జత్ తీస్తా అంటే మనోడేమో మనీళ్ళు జగబెట్టకుండా మంది ఇళ్ళ జగబెట్టబట్టే ఇది ఆరా కథ. నాకైతే మంచిగా అనిపిస్తనే లేదు. నీకు ఎట్లా అనిపిస్తాను చెప్పు? ఆ వార్తలు వెనక మర్రా మర్మం వేరే ఉన్నదటనే తాత. అందుకే ఆ వార్తలు అట్లే ఏ పిచ్చిండ్లానే గుసగుసలు వినబడుతున్నాయి. ఆ గుసగుసల సంగతి ఏందనేది మా చేయిపాటి పెబ్బే మా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఢిల్లీ వేయండు మా రాహుల్ గాంధీ సార్కు చెప్పేటందుకు 4 వద్దులైతే ఆ గుసగుసలు ఏందని మొత్తం బయట పడతాయట్రా. కానీ ఒకానొక నాడు ఇదే మన కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన తెలుగుదేశం పార్టీ జెండా లేంది ఆ జేజే లేందిరా మన ముఖ్యమంత్రి సార్ పెట్టిన విగ్రహం కాడ మన ముఖ్యమంత్రి సార్ పెట్టిన సభ కాడ ఏం నాకు చిత్రం అనిపిస్తాను. నువ్వు ఆ జెండాలు జేజేలు చూసే గంతగనం బాధపడుతున్నావు కదా, ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాట్లాడిన మాటలు వింటే ఏమంటావో ఈయన పారి. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. నువ్వు గా ఒక్క ముచ్చటే ఇన్నవే తల్లి. ఆనాడు ఎన్టీఆర్ సారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ళ పథకమే ఇప్పుడు మా చేయి పార్టీ సర్కారు ఇస్తున్న ఇంద్రమిల్ల పథకం అని చెప్తాండే సారు లస్కులు. ఆ మాటలు ఆ కోపు చూస్తాంటే కొసాకరి వరకు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యూనియన్ చేసేటట్టే ఉన్నారా అట్లానే అనుకుంటారు జనాలందరూ. ఒక గుసగుసలు కాదు ఆ గుసగుసలే నిజమని అనిపిస్తుంది నాకు కూడా. ఒక ఓట్లకు ముంగట మన చేయి పార్టీని గెలిపించుకునేటందుకు ఆ పాత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళతోటి ఎంత లొల్లు పెట్టుకున్నావురా, గల్లలు పట్టుకొని కొట్లాడి మనం మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళే తిరుగుతాం రా నాయనా నీ కథ పాడైపోను. అరే నీ అవ్వా, మీ పార్టీ పెద్దలకు లేని బాధ నీ ఒక్కనికే ఎందుకే? అయ్యో పార్టీ పెద్దలు వాళ్ళు ఏమన్నా వాడల కట్టల పొంచి ఇల్లు తిరిగి జనాల కాళ్ళేళ్ళు మొక్కి ఓట్లు సంపాదించిన వాళ్ళ? మా కార్యకర్తలను తిరిగి ఓట్లు సంపాదిస్తే ఆ జనాలు వేసిన ఓట్లతోటి గద్దెల మీద కూర్చొని మా మీద పెత్తనాలు చేస్తాళ్ళు. వాళ్ళకేం తెలుస్తుంది మా కట్టాలు మా సుఖాలు ఏందనేది. అట్లా అని అధికార పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలకు పోతే ఏమొత్తదే? ఏం అత్తేంది రాకుంచేంది మా శాతలు అధికార పార్టీ శాతలు లెక్కనే ఉన్నాయా? ఆంధ్రాలో అక్కడ లోకేశం బాబు చంద్రాల సార్ ఏమో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా బాచుతామని వాళ్ళు సవాల్ చేస్తా అంటే మా వాళ్ళు ఏమో అదే పచ్చ జెండాలు పట్టుకొని మా మీటింగులలో ఎగురబట్టి అసలు ఏం జరుగుతుందిరా తెలంగాణ కాంగ్రెస్ పార్టీరా? నీకు నిరికేనా? నాకేం తెలుసా అది కథ. జరిగేది ఏమున్నదే, రేవంత్ సారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు కాబట్టి ఎన్టీఆర్ సార్ మీద అభిమానంతో ఈ విగ్రహాన్ని పెట్టించిండు కావచ్చు. తీయరాదే అభిమానం ఆయన కొంచెం ఉండని మేము కాదంటలేము, కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, అదే మేము తలుసుకొని బాధపడతాను. నీకు వచ్చిన అనుమానం ఏందో చెప్పరాదు? చెప్పేదేమున్నది, ఆంధ్రాల చంద్రాల సారు మహానాడు అని పెట్టి తెలంగాణ మీద దుమ్మెత్తిపోతాంటే తెలంగాణలో ఏమో మా పార్టీలు ఆ తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసినట్టే కేంద్రంలో మన చేయి పార్టీకి వ్యతిరేకి అయిన పువ్వు పార్టీతోని కలిసి పనిచేసే తెలుగుదేశం పార్టీ జెండాలు మన రాష్ట్రంలో ఎగురుడేంది, ఆ ప్రోగ్రామ్ ను మన చేయి పార్టీ ముఖ్యమంత్రి మన రేవంత్ సారు చేసుడేంది నాకు చిత్రం అనిపిస్తుందిరా. నాకైతే ఇజ్జతే అనిపిస్తా. నాకేమన్నా తేడా కొడుతుంది, నేను వేరే దారి చూసుకుంటానే. అరే నువ్వు చూసుకునే కాదురా వారి లస్కులు, నేను కూడా ఏదో తీరుగా ఆలోచించాలా కాదురా. కథ గిట్లుంటే నేనేం చేస్తా చెప్పు. కాకపోతే ఓ పారి
మన లీడర్ దగ్గరికి పోయి కూర్చొని సారు అసలు మరి మన కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుంది, ఏం జరుగుతుంది, మరి మేము రానున్న రోజులలో ఏ పార్టీ లీడర్లతోటి కలిసి పనిచేయాలి సారు అని చెప్పేసి మన ఎమ్మెల్యే సార్ని అడుగుదాం. ఆయన ఎట్లా చెప్తే మనం గట్లనే అయిందాం. సరేనా? పిల్ల ఇక మేము మా సార్ దగ్గర పోయి మాట్లాడతాం కానీ ఇక నీ కడమ వార్తలైతే నువ్వు చదువుకో. ఎమ్మెల్యే సార్ దగ్గర పోం పారాది. ఇది కప్పుకో, మెడలు కప్పుకో. నువ్వు పోంగానే రావయ్య రాములు. నీకే కాదు మాకు సుతం మన ముఖ్యమంత్రి సారు చేస్తున్న పని నచ్చుతలేదు. అయినా కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి కిందికో మీదికో ఒడ్డెక్కిస్తున్నాం గానీ నువ్వు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఇజ్జత్ తీయకని బతిన్లాతాడు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు. కాకుంటే నీ కాసైన చేతిపాటి కార్యకర్తలు మాత్రం మస్తు నారాజు అవుతున్నారు మన రేవంత్ సార్ చేస్తున్న పనికి. మరిగా రేపట్ల పట్నంలో ఇంకెంతమంది విగ్రహాలు పెడతారో ఏం కథనో చూడాలిగా. జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకుని రోల్లా. కడమ ముచ్చట్లన్నీ చెప్పుకోవాలి కాబట్టి డబ్బున్నే వచ్చేస్తా. పోలీస్ అంటే ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవాలి. పోలీస్ అంటే శాంతి భద్రతలను కాపాడాలి. పోలీస్ అంటే నేరాలను అదుపు చేయాలి. కానీ కొందరు పోలీసుల కథే వేరుంటదోలా. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి 10 రూపాయలైతే కనబడని ఆ 4వ సింహమైనా ఓ పోలీస్ అయినా ఆఫ్టర్ ఆల్ బిర్యానీ కోసం కక్కుర్తివాడి ఏం చేసిండ్రో చూడుండ్రో లాగిరా. ఇగో ఈడ గల్ల పట్టుకున్నాయననేమో పోలీసు, లుంగి కట్టుకున్నాయననేమో హోటల్ యజమాని. ఇద్దరి నడుమ ఈ ఫైటింగ్ ఏంది అని అంటారా? ఏఎస్ఐగా పనిచేస్తున్న రాము అనే ఈ పోలీస్ అనేటాయన కక్కొచ్చేటట్టు దాగి బిర్యానీ తినేటందుకని వచ్చిండట ఈ కాకొల్ల హోటల్ కు. మంచిగా వేడివేడి బిర్యానీ ప్లేట్ల పెట్టితే ఆవురావురమని తిన్నాడట కూడా. ఇక తీరా తిన్నాక బిర్యానీ పైసలు అడిగితే చల్ పైసలెక్కడి, నన్నే అడుగుతావా పైసలని హోటల్ యజమాని మీదకే కోట్లాటకు దిగిండవు. హోటల్ యజమాని కూడా అస్సలు తగ్గలే. పద్ధతి తప్పిన పోలీసు ఆయనకు పద్ధతిగానే బుద్ధి చెప్పిండో. ఇగో ఈమె హోటల్ యజమాని బిద్దున్నట్టున్నది. పోలీస్ అయితేంది ఎవలైతేంది పైసలు ఇయ్యాల కదా అని అడిగితే ఏమంటున్నాడో చూడుండ్రి. డబ్బులు ఇవ్వాలి కదా. ఈ తిట్టడట లేకుంటే లేదట. హోటల్ ఏమన్నా అత్తగారిల్లు అనుకున్నాడో అవ్వగారిల్లు అనుకున్నాడో మరి. ఈ అక్క గట్టిగానే అడిగేటాలకు మాట మార్చిండు గాని హోటల్ యజమాని బండి తాళం గుంజుకున్నట్లా తాళం ఇయ్యమని అటెంక మల్లో దమ్ము పట్టిండు గల్లా. తాళాలు ఇయ్యమని పోలీసు ఆయన, ఇయ్యనంటే ఇయ్యనని హోటల్ యజమాని. చూసుకుందామంటే చూసుకుందామనుకున్నారు ఇద్దరు ఆకం. మరిగా ఆఖరికి ఏమైందో గనొల్లా తిరుపతి పట్నంలున్న పూర్వికా సెంటర్లో జరిగిందిట్లా. పోలీస్ అంటే ఎట్లుండాలి ఏం కథ. కానీ కొందరు ఇసొంటి పోలీసులు చేయంగా కాకి వృత్తికే కలంకంగా మారుతున్నది. మల్లో తాపు ఇట్లా చేయకుండా ఈ పోలీస్ ఆయన మీద పెద్ద ఆఫీసర్లు ఏమైనా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. ఆనల నడిస్తే చాలా మందికి దగ్గు జ్వరం వస్తుంటది. అట్లనే జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసే అభిషేకం కారణంగా పూరిలో వెలిసిన జగన్నాథునికి, ఆయన అన్న బలరామునికి, చెల్లెలు సుభద్రకు కూడా జ్వరం వస్తుందని కూడా ఓ నమ్మకం ఉన్నది. అందుకే 15 రోజులు దర్శనాలుండే ఏముండేయోల్లా పూరి జగన్నాథుని గుడిలా. 15 రోజులు విశ్రాంతి తీసుకున్నాక మల్ల భక్తులకు దర్శనమిస్తాడు స్వామివారు. ఇప్పుడు ముచ్చట ఎందుకంటారా? ఆనల దడవలేదు, అభిషేకం కూడా జరగలేదు. అయినా గిడెందుకో చిన్ని కృష్ణునికి వైద్య పరీక్షలు చేసిండ్రు డాక్టర్లు. పాండ్రి ఏమైందో మనం కూడా చూద్దాం. సర్వాంతర్యామి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని ఛాతి మీదనే సెటస్కోపు పెట్టి చూస్తాంది కదా గీ డాక్టర్ అమ్మయ్యవలో. మళ్ళా ఒక్కలు సుతం కాదు, పక్క పొంటి నర్సమ్మ కూడా పాయరం కొద్దింటున్నది కదా చిన్ని కృష్ణుని గుండె చప్పుడు. నిమిషానికి ఎన్ని మాటలు కొట్టుకుంటుందో మరి స్వామివారి గుండె గాని. చిన్నపిల్లలకు గదా చేసినట్టే ఛాతి మీద సెటస్కోపు పెట్టి టెస్ట్ చేసిండ్రు డాక్టర్ అమ్మలు. అయినా దేవుని బొమ్మకు గుండె ఎందుకుంటది, అది ఎందుకు వినబడుతుందని మీకు డౌట్ వస్తుండొచ్చు కదా నొల్లా. కానీ పూరిలో వెలిసిన జగన్నాథుని విగ్రహం లోపట నిజంగానే శ్రీకృష్ణుని గుండె ఉన్నదని చెప్తుంటారు అక్కడ అయ్యగార్లు. స్వామి భక్తులు కూడా నమ్ముతుంటారు. అందుకే కావచ్చు
భక్తి భావంతోనే కృష్ణుడి గుండె ఎట్లా కొట్టుకుంటాందో చెకింగ్ చేస్తున్నట్టున్నారు ఈ డాక్టర్ అమ్మలు కూడా. కృష్ణుని మీద ఇట్లా భక్తి చూపెడుతున్నారు అన్నట్టు వీళ్ళు. ఇది ఏడ జరిగిందో గనొల్లా ఇంటర్నెట్ లా పొట్టు పొట్టు తిరుగుతాంది వీడియో. కింద గమ్మత్తి కామెంట్లు కూడా పెడుతున్నారు. కొందరేమో విమర్శిస్తుంటే ఇంకొందరేమో భక్తి తీర రాస్తున్నారు కామెంట్లో. మరి ఈ వార్త చూసినా మీరేమంటారోల్లా పబ్లిక్? ఇది ఎండాకాలమో మంటల కాలమో తెలుస్తలేదోల్లా. ఏడ చూడు కరెంటు వైర్లు గాలి ఇండ్లకు అగ్గంటుకునుడే కానొస్తున్నది. అవిజాలే అన్నట్టు కొయ్యకాలకు అగ్గంటు పెడితే ఇంతింతై వటుడింతై అన్నట్టు అడవులను మచి చేస్తున్నాయి. వడగాల్పులల్లా చల్లటి నీడలకు మనుషులు సేఫ్ అనుకుంటున్నాయాలా. జోబుల బాంబులతోటి ఇంకింత పరేషాన్ ఉన్నది. అగో జోబుల బాంబులేందనంటారా? చూసిర్రా మాటలు మాట్లాడే ఫోను ఎట్లా మంటలు మండించిందో. ఎర్రటి ఎండల్లా అన్న ఫోను చల్లవడనిత్తలేడో మరి రికామ్ లేకుండా ఒక తీరు ఒత్తుతున్నాడో తెలియదు గాని పట్టపగలు సుక్కలు చూపెట్టింది ఈ స్మార్ట్ ఫోను. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలా మగ్దుంపూర్ గ్రామానికి సర్పంచ్గా చేసి దిగిపోయిన చంద్రన్న ఫోను జోబులుండంగానే ఇంత పరేషాన్ చేసిందటనొల్లా. అన్న నశివ మంచిగుండి చిన్న సురుకుతోటే పెద్ద పరేషాన్ తప్పింది. ఇక అన్నకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికి జరగొద్దని వీడియో తీసి ఇంటర్నెట్ లో ఇచ్చిండు. అంతేరానే అన్న? జర ఎండలకు జర ఫోన్లు జర జేబులో పెట్టుకోకండి. ఇక సర్పంచ్ మగ్దుంపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ జేబీ పాపం చచ్చిపోతుంది జర అయితే పాపం. తన అందరికి మెసేజ్ ఎవరికి జర ఇబ్బంది కావద్దు తర్వాత చేయదని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. జనాలు ఇన్నారు కదా ఫోన్లా ఊకుకే ఇంటర్నెట్ షాల్ చేసి పెట్టుకోకుండ్రి. ఎండలకు పోయిన కాడ రికామ్ లేకుండా ఫోన్లు ఒత్తకుండ్రి. గరమున్నప్పుడు ఛార్జింగ్ పెట్టకుండ్రి. జోబులల్లా గంటల కమానం ఫోన్లు పెట్టి పరేషాన్ల పడకుర్రి. అవసరం లేదనుకుంటే నీడ పట్టుకు దూరం గిసిపెట్టుండ్రి ఆ కొరివిదయ్యాలను. ఏమైతే తీయని ఆగమాగం పడితే ఇంతకంటే ఘోరమైనా అయితది చూసుకోండ్రి మరి. ఈ ఫోన్లు ఒకటే కాదల్లో ఈ మండిపోతున్న ఎండలకు అడ్డగోలుగా బండ్లు కార్లు వాడేటప్పుడు ఇంట్లున్న ఎలక్ట్రిక్ వస్తువులు వాడేటప్పుడు జర్రంతా పైలంగా ఉండుండ్రి. గరమయ్యేదాకా వాడి అవి ఫైర్ అయ్యేటట్టు చేసుకోకుండ్రి సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.